వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లిలో జరిగిన హత్య తెలంగాణ రాజకీయాల్లో రణరంగాన్ని సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక చాలా అంటే చాలా క్రిటికల్గా ప్లానెడ్ ప్రకారం చేసిన ఒక మర్డర్. అది ఆ మర్డర్ ఎవరిదో కాదు, మరి భూపాలపల్లిలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసిన సరళ ఎవరైతే ఉన్నారో మరి ఆ సరళ భర్త రాజలింగమూర్తి, నాగవల్లి సరళ భర్త రాజలింగమూర్తిని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు అనే వార్త తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాన్ని కూడా సృష్టిస్తుంది. అంటే అన్ని పార్టీలను కూడా ఒక అతలాకుతలం చేస్తున్న మర్డర్ ఇదని కూడా చెప్పుకోవచ్చు. నిన్న జరిగిన ఈ ఘటన అంటే గురువారం రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో కూడా మరి స్థానికులందరికీ కంటబడింది అని చెప్పొచ్చు. అంటే బుధవారం రోజు నైట్ చేసిన ఈ హత్య గురువారం రోజు వెలుగులోకి వచ్చింది. మరి ఈ గురువారం అది కూడా ఎక్కడో జరగలేదు. మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ రోజు పేపర్లో ఏమి ఇచ్చారు, ఏం జరుగుతుంది అన్నాక, అది తెలుసుకున్నాక, ఈ హత్యకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నాక, సరళ అసలు పోలీసులకి ఇచ్చిన కంప్లైంట్ కాపీలో ఏం తెలియజేసింది అనే వివరాలు మీకు తెలియజేసిన తర్వాత అసలు ఎలా చంపారు, ఏ విధంగా చంపారు, ఎక్కడ జరిగింది మర్డర్, అసలు ఈ మర్డర్ వెనకాల ఏముంది, ఈ వివరాలన్నీ కూడా మనం చెప్పుకుందాము. ఫస్ట్ చూస్తే చూడండి, మరి ఈ కేసును మరి తెలంగాణ ప్రభుత్వము సిబిసిఐడికి అప్పగించే యోచనలోనైతే ఉందంట. ఇప్పటికే మరి సీఎంఓ ఆరా తీస్తుంది, నిఘా వర్గాల నుంచి సమాచార సేకరణ కూడా చేస్తుందని కూడా తెలియజేస్తుంది. పోలీసులు అదుపులో పలువురు నిందితులు కూడా ఉన్నారు. కేసీఆర్కు శిక్ష పడుతుందనే ఈ హత్య చేశారట, ఆ ప్లాన్ ప్రకారమే ఈ హత్య చేశారట అని మరి ఎవరు మాట్లాడుతున్నారు అంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. హత్యతో తనకు సంబంధం లేదు అని చెప్పి అక్కడ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ తను చెప్తున్నాడు. తన వర్షన్లో తను కూడా చెప్తున్నారు. మరి ఈ కేసుకు సంబంధించి కూడా ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వము కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ ఆ సంస్థకు సంబంధించి కూడా బ్యారేజీకి సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయి, అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి అని చెప్పి కూడా మరి రాజలింగమూర్తి కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా కూడా కేసేసి తను పోరాడుతున్నాడు. అది అందరికీ తెలిసిన విషయంలే. గతంలో ఒక ఛానల్ కూడా తను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఛానల్కి వచ్చి తన కంప్లైంట్ కాపీని కూడా చూపించి తన బాధను కూడా వెళ్ళబుచ్చుకోవడం కూడా చాలా మనం చూసాం కూడా. అదే భాగంగా మరి నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వ్యవహారంపై కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త మాజీ కౌన్సిలర్ భర్త నాగవల్లి రాజలింగమూర్తి దారుణ హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. రాజలింగం మర్డర్కు భూ వివాదాలే మొదట ప్రధాన కారణంగా కూడా భావించినా, కానీ దీని వెనకాల రాజకీయ కక్షా కోణం జరుగుతుంది. దానివల్లే మరి ఆయన హత్య చేయబడ్డాడు అని కూడా తెలుస్తుంది. ఈ హత్యకు 5గురు కారణము అని చెప్పేసి సరళ కూడా తన భావోద్వేగాన్ని విన్నవించుకోవడం కూడా చూస్తున్నాం మనము చాలా వీడియోలలో కూడా. ఈ 5గురు కలిసే ప్లాన్ ప్రకారమే నా భర్తను హత్య చేశారు అని చెప్తుంది. మరి తను కంప్లైంట్ కాపీలో ఏమిచ్చిందో కూడా ఒక్కసారి చదివి వినిపిస్తాను మీకోసము. పోలీసులకు మృతుడి భార్య సరళ ఫిర్యాదు. భూ వివాదంతోనే తన భర్తను హత్య చేశారని మృతుడు రాజలింగమూర్తి భార్య 15వ వార్డు మాజీ కౌన్సిలర్ నాగవల్లి సరళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు అంటే, భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా తమకు భూమి ఉందని, భూమికి సంబంధించిన రేణికుంట్ల కొమరయ్య, రేణికుంట్ల సంజీవ్ కుటుంబ సభ్యులతో రాజలింగమూర్తికి గొడవలు జరుగుతున్నాయని కూడా తెలిపింది. తమ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తుండగా రాజలింగమూర్తి సివిల్ కోర్టును కూడా ఆశ్రయించారంట. ఈ క్రమంలోనే రేణికుంట్ల సంజీవ్, పింగిలి సామంత్, బబ్లు, మోరె కుమార్, కొత్తూరు కుమార్ అనే 4 వ్యక్తులు తన భర్తను దారుణంగా హత్య చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్య వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆమె
ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అంటే దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది అని చెప్పేసి తను పేర్కొన్నారట. ఎందుకు అనంటే కూడా మనం వివరాల్లోకి పూర్తిగా వెళ్తే దీని వెనుక సమాచారం ఏంటంటే ఆ ఐదుగురు వీళ్ళు భూ వివాదం జరుగుతుంది, కానీ ఆ భూ వివాదాలలో తనను చంపేస్తానని కూడా బెదిరించారని వాళ్ళ అమ్మాయి కూడా పలు ఛానళ్లలో చెప్తుంది. అక్కడికి వెళ్ళిన ఛానల్స్ అన్నిటి ద్వారా కూడా చెప్తుంది, మా నాన్నను బెదిరించారు ఇంతకు ముందు కూడా చాలా సార్లు, నువ్వు వదులుకోవాలి, ఈ ఊర్లో జరుగుతున్న భూ వివాదాలపై భూ అక్రమాలపై మరి చాలా మంది అక్రమాలు చేస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు, కాబట్టి ఆ వీటిపైన అన్నిటిపైన మరి ఈ రాజలింగమూర్తి పోరాడుతూనే ఉన్నాడంట. చాలాసార్లు కేసులు వేయడం కూడా జరిగింది. అక్కడ పోరాడుతుండడంతో కూడా చాలా మంది బెదిరించారు కూడా తనని. ఎందుకంటే నువ్వు ఇవన్నీ వదులుకోకపోతే నిన్ను ఖచ్చితంగా చంపేస్తామని చెప్పారంట. ఆ చెప్పిన తర్వాత కూడా తనకు డబ్బులు కూడా ఆఫర్ చేశారు. 10 లక్షలు ఇస్తాము, తప్పుకో, ఈ మేడిగడ్డ ప్రాజెక్టు అవినీతి పైన నువ్వు కేసు రిటర్న్ తీసుకో, నువ్వు కోర్టుకు వెళ్ళొద్దు, కోర్టు ద్వారా కొట్లాడొద్దు అని చెప్పి పలుసార్లు కూడా తన మీద బలోపేతం చేసి కూడా తనను ఎన్నోసార్లు బెదిరించిన క్షణాలు కూడా ఉన్నాయని అక్కడ ప్రజలు కూడా చెప్తున్నారు. అంతేకాదు మరి ఈ విషయానికి వస్తే, మేడిగడ్డ విషయానికి వస్తే, మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతి జరుగుతుందని గతంలోనే తనిచ్చిన ఫిర్యాదు పట్ల కోర్టులో మరి తను పోరాడుతున్నప్పుడు లింగమూర్తి కేసు తరఫున వాదిస్తున్న న్యాయవాదిని కూడా 6 నెలల క్రితమే చంపివేయడం కూడా జరిగింది. ఆ మర్డర్ మరి అన్ని విధాలుగా అందరికీ ఇంత సంచలనంగా సృష్టించకపోయినా కానీ దాన్ని బయటికి రాకుండా కొంతగానే తెలిసేలాగా అంతటితో క్లోజ్ చేసేశారు. మరి దీని వెనకాల రాజకీయ కుట్రకోణం ఉంది, గత ప్రభుత్వ హస్తం ఉంది అని చెప్పి ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అదే విధంగా అక్కడ భూపాలపల్లి ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ మేడిగడ్డ ప్రాజెక్టుని నిర్మించింది మాజీ సీఎం కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారి పైన అట్లాగే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారి మీద కూడా లింగమూర్తి మరి అక్కడ కేసు వేశారు. కేసు వేసినప్పటి నుంచి కూడా ఈ కేసుని రిటర్న్ తీసుకోవాలి నువ్వు అని చెప్పి ప్రెజర్ చేస్తున్నారని కూడా పలుసార్లు చాలా మందితో తను చెప్పడం కూడా జరిగింది. అదే కోణంలో ఎలాగైతే బెదిరించారో అలాగే ప్లాన్ ప్రకారం మర్డర్ చేశారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే ఎవరయ్యా అంటే బీఆర్ఎస్ నాయకులు గండ్ర వెంకటరమణ గారు. ఆ గండ్ర వెంకటరమణ గారు కూడా పలుసార్లు తనను బెదిరించినట్టుగా చెప్తున్నారు. అంతేకాదు మరి అక్కడ తను 10 లక్షలు అమౌంట్ కూడా అక్కడ ఆయనకు ఆఫర్ చేసినట్టుగా కూడా చాలాసార్లు కుటుంబ సభ్యులతో, సర్లతో కానీ అలాగే కుమార్తెతో కానీ ఎన్నోసార్లు లింగమూర్తి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మరి అవును మా ఇంటికి వచ్చి కూడా ఇలా చెప్పారు, మా నాన్నని బెదిరించారు, 10 లక్షలు ఇస్తాము, నీకు 10 లక్షలు ఇస్తాము, నువ్వు తప్పుకో, ఇలాంటి విషయాలలో నువ్వు జోక్యం చేసుకోకు అని చెప్పడం కూడా జరిగిందని చెప్తున్నారు. అంతేకాదు ఎందుకంటే రాజకీయాలల్లో ఈ హత్యలు, కుట్రలు, కుతంత్రాలు అనేటివి చాలా బలోపేతం చేస్తాయి రాజకీయాన్ని. కుళ్ళు కుతంత్రాల రాజకీయం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పొచ్చు. అందుకు సాక్ష్యము ఈరోజు లింగమూర్తి హత్య, రాజలింగమూర్తి హత్య అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నిజాన్ని నిలదీసిన వాడికి మరణం తప్పదా అనే విధంగా అక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు. తప్పును నిలదీసిన వాడికి ఈ దారుణమైన ఘటన తప్పదా అని అక్కడ ప్రజలు బాధపడుతున్నారు. అంతేకాదు మరి ఇంత దారుణంగా కూడా చంపుతారా, అవినీతి పట్ల ముందు నడిచి మరి అవినీతిని అడ్డుకోవాలని చూస్తే ఇంత దారుణంగా హత్య చేస్తారా అని అక్కడ ప్రజలు భయభ్రాంతులకు కూడా గురవుతున్నారు. ఇది రాజకీయ కోణంలో జరుగుతున్న కుట్రలని కూడా చెప్తున్నారు. గతంలోనే మరి మాజీ సీఎం కేసీఆర్ గారి మీద, మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద కేసు పెట్టాడు కాబట్టి మరి కేటీఆర్ గారి ఆదేశాలతోనే ఈ హత్య జరపబడింది అని చెప్పేసి కూడా భార్య అంత కన్నీరు మున్నీరు అవుతూనే చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే జరిగింది. మరి కూతురు కూడా అంటుంది నిజంగా వాళ్ళే చేయించారు, ఎందుకంటే దీని వెనకాల మాజీ ఎమ్మెల్యే గండ్ర హస్తం ఉంది, ఆయన ఎన్నోసార్లు బెదిరించాడు కాబట్టి ఈరోజు మా నాన్న చనిపోయాడు, మా నాన్నని చంపేశారు, దారుణంగా చంపేశారు అని చెప్పేశారు. ఇంతకు ముందు మరి నీతో అంటే లాస్ట్ ఎప్పుడు మాట్లాడాడమ్మా అంటే ఆ కూతురు తను ఎంతో రోధిస్తూ కూడా నిన్న మధ్యాహ్నమే మా నాన్నతో, అంటే బుధవారం రోజు మధ్యాహ్నమే మా నాన్నతో
నాతో మాట్లాడడం కూడా జరిగింది. మధ్యాహ్నం అంతా మా నాన్న ఇంట్లోనే ఉన్నాడు. 7 గంటల ప్రాంతంలో బయటికి పోయి వస్తానని బయటికి వెళ్ళిన వ్యక్తిని మేము మళ్ళీ తిరిగి చూడలేకపోయినాము. ఒక శవంలా మేము చూడాల్సి వచ్చింది. అట్లా చేశారు. కానీ వాళ్ళు ఎన్ని రోజులు బతకరు. ఎందుకంటే ఈరోజు మా నాన్న డబ్బులకు లొంగిపోలేదు కాబట్టి చంపేశారు. వాళ్ళు డబ్బులకు లొంగిపోయారు కాబట్టి తర్వాత వాళ్ళు చనిపోతారు. వాళ్ళు బతకరు. ఎలా బతుకుతారు అని చెప్పేసి అమ్మాయి చెప్తుంది. ఆ వీడియోలు చాలా అందరినీ కలిచివేస్తున్నాయని కూడా చెప్పొచ్చు. అంటే భూపాలపల్లిలో భూ వివాదాల సమస్య అనేది, భూ వివాదాల రాద్ధాంతము ఎంత ఘోరాతి ఘోరమైన రగడ రేపుతుంది, రచ్చకు దారి తీస్తుంది అని చూసుకోవచ్చు. ఒక రాక్షసత్వాన్ని కూడా చూపిస్తుంది. ఎందుకంటే తను ఆ 7 గంటల సమయంలో బయటికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా కొత్తగా ఒక బుల్లెట్ బండి కొన్నాడంట ఈ మధ్యనే. ఆ బుల్లెట్ బండి పైన తను రావడం గమనించారు. ఎక్కడో జరగలేదు, అది ఏదో అడవి ప్రాంతంలో ఊరి బయట ఊరి చివర హత్య చేయలేదు, నడి ఊర్లో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఎదురుగా ఉంది. తెలంగాణ గవర్నమెంట్ బొగ్గుగని కంపెనీకి ఎదురుగా ఉంది కేంద్రానికి. ఆ ఎదురుగా ఉన్న రోడ్లోనే తనను హత్య చేశారు ధైర్యంగా. 7:30 ప్రాంతం, రాత్రిపూట 7:30 ప్రాంతంలో కూత పెడితే వినిపించే పోలీస్ క్వార్టర్స్కి సమీపంలోనే ఇంత హత్య జరిగింది అనంటే దీని వెనకాల ఎంత కుట్ర జరుగుతుంది, ఎంత ప్లాన్ ఉందనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది నిజంగా. ఎందుకంటే ఏ పార్టీ చేసింది అనేది మనం తేల్చి చెప్పలేము. కాకపోతే మేడిగడ్డ భూ వివాదం మీద పోరాడుతున్నాడు కాబట్టి బీఆర్ఎస్ చేయించుంటుంది అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తున్నారు. కానీ దీని వెనుక బీఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా అనే కోణంలోనైతే దర్యాప్తు అయితే జరుగుతూనే ఉంది. మరి చంపిన వాళ్ళు నిజంగా వీళ్ళకున్న ఈ భూ కబ్జాలది ఏదైతే ఉందో, స్థలాల గొడవ ఉందో, పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్న స్థలాన్ని వాళ్ళు కబ్జా చేసుకోవాలనే రీతిలో నిజంగా వాళ్ళే చంపారా అనే కోణంలో కూడా నిందితులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ 7:30 ప్రాంతంలో ఆ బండి రావడం గమనించి అప్పటికే అక్కడ కాపలాగా పక్కడబందీగా కాపు కాసిన ఈ దుండగులు ఒక్కసారిగా ఇప్పుడు లింగమూర్తి తలపైన కొట్టారు రాడ్డుతో. ఆ తలపైన కొట్టడంతో ఆ తల చితిలి ఆ బ్రెయిన్ మొత్తము మెదడంతా కూడా బయటికి రావడం జరిగింది. వెంటనే తనతో కత్తులతో తన మీద దాడి చేశారు. కత్తులతో దాడి చేసి ఎక్కడ పడితే అక్కడ పొడిస్తే కడుపులో నుంచి పేగులన్నీ కూడా బయటపడిపోయినాయి. ఇంత దారుణంగా ఒక హత్య చేశారు అంటే మరి ఇంకా మీరే చెప్పాలి కూడా. ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి, అట్లాగే మరి లింగమూర్తి హత్యకు సంబంధించి అసలు పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఏంటి అసలు దీని సమస్య, ఎవరెవరి మీద కేసు అయింది, ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు, ఇవన్నీ కూడా మీకు ఒకసారి వినిపిస్తాను. కాళేశ్వర ప్రాజెక్టు కుంగుబాటుపై కేసీఆర్ మాజీ మంత్రులతో పాటు సదరు గుత్తేదారు కంపెనీలపై ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి హత్య పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే హత్య కాకుండా ఆత్మహత్య చేసుకుంటే తను వీళ్ళ టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పొచ్చేమో, కానీ ఎంత దారుణంగా, ఇందాక చూశారు కదా మీరు కూడా, ఫొటోస్ చూశారు, వీడియో చూశారు, ఎంత కిరాతకంగా చంపారు. ఆ చంపిన తర్వాత కూడా మరి దీని వెనకాల అనుమానాలు రాకపోతే ఇంకేమొస్తాయి? అనుమానాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి, అనుమానాలే వస్తాయి. అందుకు మరి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు పైన నాగవల్లి రాజలింగమూర్తి వేసిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగుబాటు అంశంపై వివరణ ఇవ్వాలని కేసీఆర్, హరీష్ రావు, అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్, అప్పటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు హరిరామ్, శ్రీధర్, మేఘా నిర్మాణ సంస్థ అధినేత మేఘా కృష్ణారెడ్డి, ఆల్ అండ్ టీమ్ సంస్థలకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు కూడా జారీ చేసిందంట అప్పట్లో. మరి జారీ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేకపోయారు. వాళ్ళు అరాకొర వివరణ ఇచ్చినప్పటికీ కూడా అది నిజమైన వివరణ అని ఇప్పటి వరకు కూడా తేలలేదు. ఇంకా ఆ కేసు పెండింగ్లోనే ఉంది, నడుస్తూనే ఉంది. వీళ్ళు వివరణ ఇచ్చుకుంటూనే పోతున్నారు. ఆ వివరణలు వాస్తవాలని మాత్రము తేల్చలేకపోతూ ఉన్నారు. మేడిగడ్డ కుంగుబాటుకు కేసీఆర్ సహా ఇతరులు కారణమని పేర్కొంటూ నాగవల్లి రాజలింగమూర్తి 5/9/2024
భూపాలపల్లి మొదట మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్న కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో కొట్టేయాలని 2024 డిసెంబర్ 23న క్యాష్ పిటిషన్ దాఖలు చేయగా తమకు పరిధి లేదని పేర్కొంటూ భూపాలపల్లి మెజిస్ట్రేట్ కోర్టు సదరు పిటిషన్ కూడా కొట్టివేసింది. అప్పుడు అంటే ఈ కేసులను కూడా తప్పుదోవ పట్టిస్తూ ఈయన వేసిన కేసులో ఎలాంటి నిజం లేదని చెప్పేసి కూడా ఈజీగా కొట్టివేయడం కూడా జరిగిందంట. మరి ఆ జరిగిన కోణంలోనే తనపై ఇంత కుట్ర చేశారు అని చెప్పేసి మరి కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక నిజంగా కేసీఆర్ గారి హస్తము, హరీష్ రావు హస్తము, కేటీఆర్ హస్తము ఉందా, వీళ్ళైనా ఆ దుండగులను పెట్టి మరి చంపించింది అనే కోణంలో దర్యాప్తు అయితే జరుగుతుంది. ఎందుకంటే మనము విజువల్స్లో చూసాము, ఇప్పటికి కూడా రక్తపు మరకలు అక్కడే ఉన్నాయి రోడ్లోనే. అందరూ తిరిగే ప్లేస్ అది, 24 గంటలు కూడా అందరూ తిరిగే ప్లేసు. ఇంకొక 2-3 క్షణాలైతే తను ఇంటికి చేరుకుంటాడు. తన ఇంటి దగ్గరలోనే సమీపంలోనే తనను హత్య చేశారు దుండగులు. మరి ఈ దుండగులు మరి బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళేనా, లేకపోతే వాళ్లకు పర్సనల్గా భూ వివాదం ఉంది, మరి ఆ వివాదానికి సంబంధించిన తన అనుచరులే చంపేశారా అనే కోణంలోనైతే దర్యాప్తు కొనసాగుతుంది. మరి తన అంత్యక్రియలు కూడా రేపు జరగబోతున్నాయి. జరిగిన తర్వాత మరి ఏం చేయబోతుంది ప్రభుత్వం మొత్తానికైతే సిబిసిఐకి అయితే ఈ కేసును అప్పచెప్పే ప్రయత్నంలోనే ఉంది అని తెలుస్తుంది మనకి. మరి సిబిసిఐ ఎంటర్ అయ్యిందంటే ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా దాని వెనకాల బయటికి లాగుతారు. ఆ బయటికి లాగిన తర్వాత తెలంగాణ రాజకీయాలలో ఏం జరగబోతుంది అని చాలా ఉత్కంఠంగా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అవినీతి ఉందని, అవినీతిని అణిచివేయడానికి ముందు నడుస్తున్న వాళ్ళని అక్రమంగా ఇలా హత్యలు చేస్తూ ఉంటే ఏమైపోద్ది సమాజం అనే రీతిలో ఆలోచిస్తున్నారు ప్రజలైతే. వాస్తవంగా చెప్పాలంటే ఈ రాజకీయాలలోనే న్యాయం జరగకుండా హత్యలు జరుగుతుంటే రేపు ప్రజలకు ఏం న్యాయం జరిపిస్తారు ఈ రాజకీయ నాయకులు అని చెప్పి కూడా ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారు. అంతేకాదు ఏదన్నా తప్పు జరిగింది, మాకు న్యాయం కావాలి అని ముందుకెళ్లాలంటే భయపడుతున్న క్షణాలు కనబడుతున్నాయి ఈ రాజలింగమూర్తి హత్యతో. వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని అడగలేక, ప్రతిపక్షాల దగ్గరికి పోలేక, ఎటు పోవాలి, ఎవరిని అడగాలి, ఎవరిని నిలదీయాలి, మాకు హక్కులు కావాలి అని భయపడుతున్నారు. మరి ప్రాజెక్టులలో అవినీతి జరిగితే దాన్ని నిలదీస్తేనే ఇలాంటి హత్యలు జరిగినాయంటే మరి చాలా ఉన్నాయి అవినీతి జరిగినాయి. మరి ప్రజలకు జరగలేని మేలులు ఎన్నో ఉన్నాయి, ప్రజలకు కావాల్సిన అవసరాలు ఎన్నో ఉన్నాయి. మరి అవి ఎవరిని అడగాలి? ప్రభుత్వాలను, ప్రతిపక్షాలను, రాజకీయ నాయకుల్ని అడిగే పరిస్థితి లేనప్పుడు రాష్ట్రంలో ఇంకెవరికి మొరపెట్టుకోవాలి అనే కోణంలో ప్రజలైతే భయపడుతున్నారు, అదేవిధంగా ఆలోచిస్తున్నారు. దీని వెనుక ఎలాంటి రాజకీయ నాయకులున్నా, ఎంత పెద్ద అధికారులున్నా, మరి ఎవరున్నా బయటికి లాగే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. దీని వెనకాల కుట్ర కోణము ఎలా ఉంది అనేది కూడా బయట పెట్టబోతుంది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.